ఎంజీఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు వద్దకు వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కేవలం ఒకరిద్దరు నేతలను మాత్రమే కోర్టులోకి అనుమతించారు. అంతకుముందు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం కనిపించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దాంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందు ఎంజీఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు వద్దకు వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కేవలం ఒకరిద్దరు నేతలను మాత్రమే కోర్టులోకి అనుమతించారు. ఇక దానికి ముందు వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు టెన్షన్ వాతావరణం కనిపించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతుగా అక్కడ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య తోపులాట కూడా జరిగింది. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.